హలో గైస్. 'శుక్రాచార్య' అసలైన ఇంటెన్షన్ ఏంటి? పీవీసీయూ నుంచి వచ్చిన 'మహాకాళి' గ్లిమ్స్ ఫస్ట్ లుక్‌లో ఒక మ్యాసివ్ మైథలాజికల్ వార్‌లాగా అనిపిస్తుంది. ఒక పాప, ఒక పురాతన గుడి, శుక్రాచార్యం, రక్తబీజం, మానవజాతి మీద యుద్ధం, మరి ఫైనల్‌గా 'మహాకాళి'. కానీ ఈ గ్లిమ్స్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్ 'మహాకాళి' అపియరెన్స్ మాత్రమే గాదు. అసలు కాన్ఫ్లిక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నది శుక్రాచార్య. ఆయన డైలాగ్స్ బట్టి చూస్తే ఈ యుద్ధం వెనక చాలా పాత కోపం, అన్యాయం ఉన్నాయి. ఆయన గోల్ సింపుల్. రివెంజ్ కాదు, అసురుల విజయం. కానీ ఆ విజయం కోసం ఆయన చేసిన మార్గం మానవజాతి సర్వనాశనం. శుక్రాచార్య తన డైలాగ్‌లో సముద్ర మథనాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవతలు, అసురులు కలిసి క్షీరసాగరాన్ని మథించి అమృతం పొందాలని ప్రయత్నించారు. కానీ అమృతం బయటికొచ్చిన తర్వాత విష్ణుమూర్తి మోహిని రూపంలో దాన్ని దేవతలకు అందించాడు. దేవతలు అమృతాన్ని పొందారు. అసురులు ఓడిపోయారు. మన హిస్టరీలో ఇది తెలిసిన ఘటనే. కానీ శుక్రాచార్య దృష్టిలో ఇది ఆర్డినరీ డిఫీట్ కాదు. 2 పక్షాలు కలిసి కష్టపడ్డాయి. కానీ ఫలితం దేవతలకి మాత్రమే దక్కింది. ఆయన ఆ ఘటనని అసురులకి జరిగిన అన్యాయంగా చూస్తున్నాడు. ఆయన కోపం అమృతం దగ్గరే ఆగిపోలేదు. ఇంద్రసింహాసనం, లోకాల్లో అసురుల స్థానం, వాళ్ళని పాతాళ లోకానికి తోసిపెట్టిన చరిత్ర ఇవన్నీ కలిసి ఒక సెంచరీస్ ఓల్డ్ నుంచి బాధగా మారాయి. శుక్రాచార్య పాస్ట్‌ని కేవలం గుర్తు చేసుకోవడం కోసం మాట్లాడడం లేదు. ఆ పాస్ట్‌ని తన యుద్ధానికి కారణంగా చూపిస్తున్నాడు. శుక్రాచార్య గోల్ పర్సనల్ రివెంజ్ కంటే పెద్దది. ఆయన అసురులు మళ్ళీ తమ స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాడు. వాళ్ళ మీద ఉన్న డామినేషన్ ముగియాలి. పవర్ బ్యాలెన్స్ మారాలని అనుకుంటున్నాడు. అంటే ఇది ఒక ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ కాదు. ఇది అసురుల ఎగ్జిస్టెన్స్ మరియు ఐడెంటిటీ కోసం జరిగే యుద్ధం. కానీ ఇక్కడే ఆయన ఐడియాలజీ డేంజరస్‌గా మారుతుంది. అసురులకి జరిగిన అన్యాయానికి కారణం దేవతలని శుక్రాచార్య అనుకుంటున్నాడు. దానికి టార్గెట్‌గా మానవ జాతిని ఎంచుకుంటున్నాడు. శుక్రాచారికి దేవుళ్ళ మీద కోపం ఉంది. అమృతం దొరకలేదు. ఇంద్రసింహాసనం కోల్పోయారు. అసురులు పాతాళ లోకానికి తోసిపడ్డబడ్డారు. కానీ ఈ ఈవెంట్స్‌లో మానవ జాతి డైరెక్ట్‌గా ఎక్కడ ఉంది? గ్లిమ్స్ కంప్లీట్ ఆన్సర్ ఇవ్వదు. కానీ ఒక విషయం ఏమిటి అంటే హ్యుమానిటీ యాక్సిడెంటల్ టార్గెట్ కాదు. శుక్రాచార్య డెలిబరేట్‌గా మానవ జాతిని టార్గెట్ చేస్తున్నాడు. ఆయన ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్‌ని నాశనం చేయాలని అనుకుంటున్నాడు. అందులో హ్యూమన్స్ ఒక ఇంపార్టెంట్ పార్ట్ అని భావిస్తున్నాడు. అందుకే ఈ కాన్ఫ్లిక్ట్ దేవాస్ వర్సెస్ అసురాస్ మధ్య మాత్రం ఉండదు. హ్యూమన్స్ కూడా డైరెక్ట్‌గా ఈ వార్‌లోకి లాగబడతారు. ఈ గ్లిమ్స్‌లో మనము రక్తబీజాన్ని చూసాం. శుక్రాచార్య తన ప్లాన్ కోసం రక్తబీజుడిని పిలుస్తాడు. రక్తబీజ ఆర్డినరీ వారియర్ కాదు. ఆయన రక్తం భూమి మీద పడిన ప్రతి చుక్క నుంచి ఇంకో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. ఒకరిని చంపితే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు. డెస్ట్రక్షన్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే రక్తబీజ శుక్రాచార్య ప్లాన్‌లో పర్ఫెక్ట్ వెపన్. అయినా ఈ యుద్ధాన్ని కేవలం స్టార్ట్ చేయడు. దాన్ని కంట్రోల్ చేయలేని స్థాయికి తీసుకెళ్లగలడు. శుక్రాచార్య మాస్టర్ మైండ్ అయితే రక్తబీజం ఆ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేసే డెస్ట్రక్టివ్ ఫోర్స్. రక్తబీజతో యుద్ధం ఆర్డినరీ బ్యాటిల్ ఫీల్డ్ కాదు. ఆయన పెరుగుదలని ఆపడానికి హిస్టరీలో వచ్చిన రూపం కాళి. పీవీసీయూ గ్లిమ్స్ కూడా ఈ కనెక్షన్‌ని క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒక సైడ్ శుక్రాచార్య ప్లాన్, దాని వెపన్ రక్తబీజం. ఇంకో సైడ్ ఆ డెస్ట్రక్షన్‌కి కౌంటర్ ఫోర్స్ మహాకాళి. కాబట్టి మహాకాళి ఎంట్రీ సడన్ హీరో ఇంట్రడక్షన్ లాగా అనిపించదు. శుక్రాచార్య వార్ స్టార్ట్ చేస్తాడు. రక్తబీజ దాన్ని అన్‌కంట్రోలబుల్ డెస్ట్రక్షన్‌గా మారుస్తాడు. ఆ సిట్యుయేషన్‌ని ఆపడానికి మహాకాళి బ్యాటిల్ ఫీల్డ్‌లోకి వస్తుంది. మూవీ ఇలా ఉంటుందని నా ఫీలింగ్. ఈ గ్లిమ్స్ ఓపెనింగ్‌లో కనిపించే చిన్న పాప మరియు పురాతన గుడి ఇంపార్టెంట్ క్లూస్ లాగా అనిపిస్తాయి. స్టోరీ బేబీతో స్టార్ట్ అయ్యి శుక్రాచార్య, రక్తబీజం, వార్, మహాకాళి వరకు వెళ్తుంది. ఈ స్ట్రక్చర్ బట్టి ఆ పాప జస్ట్ ఎమోషనల్ ఓపెనింగ్ షాట్ కాదని అనిపిస్తుంది. ఆమె మహాకాళితో ఎలా కనెక్ట్ అవుతుంది? స్టోరీలో ఆమె ఎగ్జాక్ట్ రోల్ ఏంటి? గ్లిమ్స్ ఆన్సర్ ఇవ్వదు. కానీ బిగినింగ్‌లో బేబీని చూపించి ఎండింగ్‌లో మహాకాళిని రివీల్ చేయడం వల్ల ఆ పాప మహాకాళి మిస్టరీకి ఫస్ట్ క్లూ అని అనిపిస్తుంది. టెంపుల్ సెట్టింగ్ కూడా స్టోరీకి యాన్షియంట్, డివైన్, మైథలాజికల్ టోన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ప్రెజెంట్ డే వార్ వెనుక ఒక మచ్ ఓల్డర్ స్పిరిచువల్ లేయర్ ఉందని సజెస్ట్ చేస్తుంది.
ఈ గ్లిమ్స్‌లో 14 డేస్ అనే టైమ్ లిమిట్ కూడా ఇంపార్టెంట్. 14 రోజులు అసురుల విజయ ఘోష వినిపించాలని శుక్రాచార్య చెప్తాడు. డైలాగ్‌లో 14 లోకాల రిఫరెన్స్ కూడా ఉండటం వల్ల ఈ నంబర్‌కి కాస్మిక్ సిగ్నిఫికెన్స్ ఉండొచ్చని అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది శుక్రాచార్య ప్లాన్ రాండమ్ కాదని ప్రూవ్ చేస్తుంది. ఆయన టార్గెట్‌ని డిసైడ్ చేశాడు. రక్తబీజాన్ని వెపన్‌గా ఎంచుకున్నాడు. రిజల్ట్ కోసం డెడ్‌లైన్‌ని కూడా ఫిక్స్ చేశాడు. శుక్రాచార్య ఒక క్యాల్కులేటెడ్ వార్‌ని లీడ్ చేస్తున్నాడు. శుక్రాచార్య క్యారెక్టర్‌ని ఇంట్రెస్టింగ్‌గా చేసేది ఆయన పవర్ గాదు, పర్పస్. ఆయన అసురుల గురువు. వాళ్ళ సర్వైవల్ కోసం నాలెడ్జ్, స్ట్రాటజీ, స్పిరిచ్యువల్ పవర్‌ని యూజ్ చేసిన క్యారెక్టర్. సంజీవిని విద్య లాంటి నాలెడ్జ్ వల్ల చావు కూడా అసురులకి ముగింపు కాకుండా చేశాడు. కాబట్టి ఆయన యుద్ధంలో ఫైట్ చేసే వారియర్ గాదు, యుద్ధాన్ని డిజైన్ చేసే మాస్టర్ మైండ్. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని యూజ్ చేయాలి, ఎప్పుడు అటాక్ చేయాలనే డెసిషన్స్ వెనుక శుక్రాచార్య ఉన్నాడు. రక్తబీజ డెస్ట్రక్షన్‌ని క్రియేట్ చేస్తాడు. ఆ డెస్ట్రక్షన్‌కి డైరెక్షన్ ఇచ్చేది శుక్రాచార్య. శుక్రాచార్య క్వెషన్ చేస్తాడు. ఇది ధర్మమా? లేక అధర్మమా అని. ఈ లైన్ ఆయన ఐడియాలజీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆయన దృష్టిలో అసురులకి జరిగిన ట్రీట్‌మెంట్ ధర్మం కాదు, అమృతం, పవర్, లోకాల్లో స్థానం అన్నీ వాళ్ళకి దూరం చేశారు. కానీ ఆయన చేసేది కూడా ధర్మం కాదు. అసురులకి జరిగిన అన్యాయానికి రెస్పాన్స్‌గా ఇన్నోసెంట్ హ్యుమానిటీని డెస్ట్రాయ్ చేయడానికి రక్తబీజుడిని పంపిస్తున్నాడు. న్యాయం కోసం స్టార్ట్ చేసిన యుద్ధం వేరే వాళ్ళకి అన్యాయంగా మారుతుంది. అదే శుక్రాచార్య క్యారెక్టర్‌లో బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్. శుక్రాచార్యకి అసుర విక్టరీ అంటే ఒక యుద్ధంలో గెలవడం కాదు. అసురులు మళ్ళీ తమ ఐడెంటిటీ, పవర్, ప్లేస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. వాళ్ళని పాతాళ లోకానికి తోసిన వరల్డ్ ఇప్పుడు వాళ్ళ ముందు తల వంచాలి. అందుకే ఈ వార్ పవర్ కోసం మాత్రమే కాదు. ఇది అసురుల ఎగ్జిస్టెన్స్ కోసం జరిగే యుద్ధం. కానీ ఆ ఎగ్జిస్టెన్స్‌ని రీస్టోర్ చేయడానికి, వేరే జాతి ఎగ్జిస్టెన్స్‌ని ఎరేస్ చేయడానికి శుక్రాచార్య రెడీ అయ్యాడు. రక్తబీజ యుద్ధంలో అడుగు పెట్టడం అంటే ఒక సైనికుడు యుద్ధంలోకి రావడం కాదు. ఆయన రక్తం భూమి మీద పడిన ప్రతి చుక్క నుంచి మరొక రక్తబీజ పుట్టుకొస్తాడు. ఒకరిని సంహరించిన ప్రతిసారి శత్రువుల సంఖ్య అనేది తగ్గదు, ఇంకా పెరిగిపోతుంది. అంటే రక్తబీజ బలం ఆయన శరీరంలో కాదు, ఆయన రక్తంలో దాగి ఉన్న అనంతమైన పునరాప్తి శక్తి. మహాకాళి ముందుకు వచ్చేది ఆ శక్తిని ఎదుర్కోవడానికి మాత్రం కాదు, రక్తబీజ యుద్ధాన్ని గెలవడానికి ఒక మార్గం కనిపించిన విధంగా మార్చేస్తాడు. ఆయన మీద చేసే ప్రతి దాడి ఆయన్ని ఇంకా బలవంతుడిగా చేస్తుంది. ఆ అంతులేని బలానికి ముగింపు పెట్టగలిగేది మహాకాళి మాత్రమే. కాబట్టి వాళ్ళ కాన్ఫ్రంటేషన్ సింపుల్. హీరో విలన్ ఫైట్ కాదు. ఇది ఒక పక్క నుంచి ఆగని విధ్వంసం పుట్టుకొస్తుంటే, మరో పక్క ఆ విధ్వంసానికి మూలాన్ని సంహరించే శక్తి నిలబడిన యుద్ధం. శుక్రాచార్య రక్తబీజుని వెపన్‌గా రిలీజ్ చేస్తాడు. కానీ రక్తబీజని యుద్ధంలోకి తీసుకురావడానికి అంటే తన చేతుల్లో ఉన్న ఆయుధానికి హద్దులు లేకుండా చేయడం. ఆయన రక్తం ఒక చుక్క కూడా మిగిలి ఉంటే యుద్ధం ముగియదు. అందుకే శుక్రాచార్య ప్లాన్‌లో ఉన్న బిగ్గెస్ట్ డేంజర్ కూడా రక్తబీజం. ఆయన మానవ జాతిని సంహరించడానికి పంపిన వెపన్ ఫైనల్‌గా తన కంట్రోల్‌ని దాటి మొత్తం సృష్టికి ముప్పుగా మారవచ్చు. మహాకాళి ఎంట్రీ ఆర్డినరీ సూపర్ హీరో ఇంట్రడక్షన్ లాగా అనిపించదు. వెపన్స్, ఉగ్ర రూపం, టెంపుల్ అట్మాస్ఫియర్, డివైన్ ప్రజెన్స్ ఇవన్నీ కలిసి ఆమె అరైవల్‌కి ఒక పవర్ఫుల్ విజువల్ మూమెంట్‌గా మార్చేస్తాయి. ఆమె జస్ట్ ఒక వారియర్ కాదు, ఒక డివైన్ ఫోర్స్. రక్తబీజ వల్ల పెరిగిపోతున్న డిస్ట్రక్షన్‌ని ఆపడానికి వచ్చిన అల్టిమేట్ శక్తి. ఆమె ఎంట్రీతో యుద్ధభూమిలో పవర్ డైనమిక్స్ మొత్తం మారిపోతాయి. హనుమాన్‌తో పీవీసీయు మైథాలజికల్ సూపర్ హీరో వరల్డ్‌కి ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ మహాకాళి గ్లిమ్స్ ఆ మైథాలజీని జస్ట్ కంటిన్యూ చేయడం కాదు, దాని యాక్చువల్ రూట్స్‌ని ఓపెన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్టోరీ ఒక హ్యూమన్ హీరో చుట్టూ తిరగడం లేదు. సెంట్రల్ పాయింట్ అసుర గురు శుక్రాచార్య. ఆయన పర్సనల్ విలన్ కాదు, ఆయన వెనుక ఒక కంప్లీట్ హిస్టరీ ఉంది. అసురులకి జరిగిన అన్యాయం ఉంది. దేవుళ్ళు, అసురులు, మనుషుల మధ్య సెంచరీస్ నుంచి బిల్డ్ అయిన పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ సింపుల్‌గా గుడ్ వర్సెస్ ఈవిల్ అని డివైడ్ చేయలేం. ఒక సైడ్ దేవుళ్ళు ఉన్నారు,
ఇంకో సైడ్ అసురులు ఉన్నారు. మధ్యలో మానవ జాతి ఉంది. వీళ్ళందరినీ కంట్రోల్ చేసే డివైన్ ఫోర్సెస్ ఉన్నాయి. హనుమాన్‌లో మైథాలజీ ఒక హీరోకి పవర్ సోర్స్‌గా వర్క్ అయితే, మహాకాళిలో మైథాలజీ నుంచి యుద్ధంగా మారుతుంది. అందుకే మహాకాళి పీవీసీయూలో ఇంకో సూపర్ హీరో స్టోరీలాగా కాదు. మైథాలజీ, పవర్, హిస్టరీ, రివెంజ్ అండ్ సర్వైవల్ అన్నీ ఒకే కాన్‌ఫ్లిక్ట్‌లో కొలైడ్ అయ్యే పాయింట్‌లా కనిపిస్తున్నాయి. ఈ గ్లింప్స్‌ని సింపుల్‌గా కనెక్ట్ చేస్తూ స్టోరీ ఇలా ఉంటుంది. ఒక చిన్న పాప మరియు యాన్షియంట్ టెంపుల్‌తో మిస్టరీ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ పాప ఆర్డినరీ చైల్డ్ కాదు. హనుమాన్ మూవీలో హీరోకి హనుమంతుడి శక్తి, ఆయన డివైన్ లెగసీ ఇన్‌హెరిట్ అయినట్టు ఇందులో కూడా ఆ చిన్న పాప మహాకాళి యొక్క ఇన్‌హెరిట్ లాగా కనిపిస్తుంది. అంటే మహాకాళి డైరెక్ట్‌గా ఒక సెపరేట్ డివైన్ క్యారెక్టర్ లాగా మాత్రం కాదు. ఆమె శక్తి, ఆమె లెగసీ, ఆమె డివైన్ పవర్ ఆ పాప ద్వారా ప్రెజెంట్ జనరేషన్‌లోకి కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ పాప ఫ్యూచర్‌లో మహాకాళి రూపంని ఇన్‌హెరిట్ చేస్తుందా? లేక మహాకాళి శక్తి ఆమె ద్వారా అవేకెన్ అవుతుందా? అదే గ్లింప్స్ క్రియేట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టరీ. తర్వాత శుక్రాచార్య సముద్ర మథనం నుంచి అసురులకి జరిగిన అన్యాయాన్ని గురించి మాట్లాడతాడు. ఆ సెంచరీస్ ఓల్డ్ గ్రీవెన్స్‌ని ప్రెజెంట్ వారికి రీజన్‌గా మార్చి మానవ జాతిని టార్గెట్ చేస్తాడు. దానికోసం రక్తబీజుల్ని వెపన్‌గా యూజ్ చేస్తాడు. రక్తబీజ బ్యాటిల్ ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత డెస్ట్రక్షన్ మల్టిపుల్ అవుతుంది. హ్యుమానిటీ డేంజర్‌లో పడిపోతుంది. అప్పుడు ఆ యాన్షియంట్ కాన్‌ఫ్లిక్ట్‌కి డివైన్ రెస్పాన్స్‌గా ఆ చిన్న పాపలో ఉన్న మహాకాళి లెగసీ అవేకెన్ అవుతుంది. హనుమాన్‌లో హీరో హనుమంతుడి ఇన్‌హెరిటర్‌గా తన డివైన్ పవర్‌ని డిస్కవర్ చేసినట్టు ఇందులో కూడా ఆ పాప మహాకాళి ఇన్‌హెరిటర్‌గా తన శక్తిని పొంది మహాకాళి రూపంలో ప్రవహిస్తుంది. ఓపెనింగ్‌లో ఉన్న బేబీ ఎండింగ్‌లో రివీల్ అయ్యే మహాకాళి, మధ్యలో శుక్రాచార్య స్టార్ట్ చేసిన వార్. ఈ 3 ఎలిమెంట్స్ మధ్య కనెక్షన్ ఉందని గ్లిమ్స్ సజెస్ట్ చేస్తుంది. బేబీ స్టోరీలో ఎగ్జాక్ట్ రోల్ ఏంటి అనేది మూవీలో రివీల్ అవ్వాలి. కానీ ఆమె జస్ట్ ఎమోషనల్, విజువల్ కాదు. ఆమె మహాకాళి మిస్టరీకి ఫస్ట్ క్లూ. శుక్రాచార్య తన పాత కోపాన్ని యుద్ధంగా మార్చిన క్షణం నుంచి ఆ వార్‌కి సంబంధించిన డివైన్ మిస్టరీ కూడా ఓపెన్ అవుతుంది. ఆ మిస్టరీకి ఫస్ట్ ఇండికేషన్‌గా గ్లింప్స్ మనకి బేబీని చూపిస్తుంది. అంటే బేబీ ఓపెనింగ్‌లో కనిపించడం ఒక ర్యాండమ్ సీన్ కాదు. శుక్రాచార్య వార్ స్టార్ట్ చేస్తాడు. రక్తబీజ డెస్ట్రక్షన్‌ని తీసుకొస్తాడు. ఆ డెస్ట్రక్షన్ మధ్యలో మహాకాళి రివీల్ అవుతుంది. మరి ఈ ఎంటైర్ చైన్‌కి ఫస్ట్ లింక్ ఆ బేబీ. ఆమె ఎవరు? ఆమె మహాకాళితో ఎలా కనెక్ట్ అవుతుంది? శుక్రాచార్య ప్లాన్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికినప్పుడే మహాకాళి గ్లిమ్స్‌లో అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో మనకి అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ ఎండింగ్‌లో వచ్చిన 'ది ఎండ్ బిగిన్స్' ఈ లైన్ ఎంటైర్ సెటప్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. అసురుల సెన్చరీస్ వరల్డ్ సైలెన్స్‌కి ఎండింగ్ కోసం శుక్రాచార్యం వార్ స్టార్ట్ చేస్తాడు. హ్యుమానిటీకి డార్క్ ఫేజ్ బిగిన్ అవుతుంది. రక్తబీజ రిలీజ్ అవుతాడు. అదే సమయంలో ఒక డివైన్ ఫోర్స్ కూడా అవేకన్ అవుతుంది. మహాకాళి. కాబట్టి 'ది ఎండ్ బిగిన్స్' అంటే జస్ట్ వార్ బిగినింగ్ కాదు. ఒక యాన్షియంట్ కాన్‌ఫ్లిక్ట్ మళ్ళీ సర్ఫేస్ మీదకి రావడం. అసురుల కమ్‌బ్యాక్, హ్యుమానిటీకి బిగ్గెస్ట్ థ్రెట్, మహాకాళి ఎమర్జెన్సీ ఇవన్నీ ఒకే బిగినింగ్‌లో పార్ట్. మహాకాళి గ్లిమ్స్‌లో శుక్రాచార్య విలన్, రక్తబీజ వెపన్, మహాకాళి హీరో అని సింపుల్‌గా చూస్తే స్టోరీలో ఉన్న మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ని మిస్ అవుతాం. శుక్రాచార్య తన కోపానికి ఒక రీజన్ ఉంది. అసురులకి జరిగిన అన్యాయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు కోల్పోయిన గౌరవం, పవర్, స్థానం మళ్ళీ పొందాలని కోరుకుంటున్నాడు. కానీ ఆ న్యాయం కోసం ఆయన చూస్ చేసిన మార్గం ఇంకో అన్యాయంగా మారుతుంది. అసురుల విజయం కోసం మానవ జాతిని టార్గెట్ చేస్తాడు. రక్తబీజుని వెపన్‌గా యూజ్ చేస్తాడు. శుక్రాచార్య తన పాత లెక్క తేల్చుకోవాలని వారిని స్టార్ట్ చేస్తాడు. కానీ రక్తబీజ యుద్ధంలోకి వచ్చిన తర్వాత డెస్ట్రక్షన్ ఆగకుండా మల్టిపుల్ అవుతుంది. ఒక రక్తబీజుని ఆపడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఇంకొక అనేక మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. అప్పుడు ఆ యుద్ధం శుక్రాచార్య కంట్రోల్‌లో కూడా ఉండదు. అదే సిట్యుయేషన్‌లో మహాకాళి రావడానికి రీజన్ అవుతుంది. అందుకే ఈ గ్లిమ్స్‌లో బిగ్గెస్ట్ కాన్‌ఫ్లిక్ట్ మహాకాళి వర్సెస్ రక్తబీజ మాత్రమే కాదు. అసలైన కాన్‌ఫ్లిక్ట్ శుక్రాచార్య ఐడియాలజీ. ఆయన హిస్టరీని వెపన్‌గా మార్చాడు. అసురులకి జరిగిన అన్యాయాన్ని తన యుద్ధానికి జస్టిఫికేషన్‌గా యూజ్ చేశాడు. కానీ అదే డెసిషన్ వల్ల ఆయన తన బిగ్గెస్ట్ ఎనిమీని తానే పిలిచినట్టు అయింది. ఫైనల్‌గా చూస్తే శుక్రాచార్య అసురుల విజయం కోసం యుద్ధం స్టార్ట్ చేశాడు. కానీ ఆ యుద్ధం తన చేతుల్లో ఉండకుండా
రక్తబీజ డిసెక్షన్‌గా మారిపోయింది. ఆ డిసెక్షన్‌ని ఆపడానికి మహాకాళి అవతరించాల్సి వచ్చింది. అంటే శుక్రాచార్య మహాకాళిని ఆపడానికి వార్ స్టార్ట్ చేయడం. కానీ ఆయన స్టార్ట్ చేసిన వార్ వల్ల మహాకాళి అవతరించింది. అదే ఈ గ్లిమ్స్‌లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్‌లో చెప్పండి. నేను ఈ బ్యాక్ స్టోరీ పైన సెపరేట్ వీడియో చేస్తాం. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియో మీకు బాగా నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బై గైస్.